దైవచింతనకి లింగభేదం లేదని భక్తి ముందు అందరూ సమానమని చాటి చెప్పే అరుదైన ఘట్టం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగ్గురు ట్రాన్స్జెండర్లు స్వామిమాలను ధరించారు. 41 రోజుల పాటు భజన పూజలు కఠోర నియమాలతో ఉంటారని తెలిపారు. ట్రాన్స్జెండర్లు అయ్యప్ప దీక్షపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు. దైవ చింతనలో మేము సైతం అంటూ ట్రాన్స్జెండర్లు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన పరిస్థితి నెలకొంది. దేశంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ నగరంలో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలాధారణ ధరించిన పరిస్థితి నెలకొంది. లింగ వివక్షత భేదం కొనసాగుతున్న సమయంలో అయ్యప్ప దీక్షను స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ముగ్గురు ట్రాన్స్జెండర్లు అసలు అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి గల కారణం ఏంటి, అసలు దీక్ష చేపట్టడానికి పరిస్థితులు ఎట్లా అనుకూలించాయి, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి గల కారణం ఏంటి, మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ముందుగా అందరికీ స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు నార్మల్గా అందరూ కొన్ని కోరికలు కోరుకొని తీసుకుంటారు స్వామివారి దీక్ష కానీ అమ్మవారి దీక్ష కానీ కొన్ని కోరికలతో తీసుకుంటారు. అంటే మాకు ఇలా జరగాలను, మేము మంచిగా ఉండాలను, మా కుటుంబ సభ్యులు బాగుండాలను అట్లా తీసుకుంటారు. మేము గత సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము శబరిమలై వెళ్ళినాం. ఇట్లా మా తెలిసిన స్వాముల ద్వారా మేము వెళ్ళినాం. ఇప్పుడు ఆయన మా గురుస్వామి, వాళ్ళ ద్వారా వెళ్తే మాకు అక్కడ కొన్ని ఇబ్బందులన్నీ ఫేస్ అయినాయి. ఎట్లా అంటే కొంచెం ట్రాన్స్జెండర్స్ కదా, కొంచెం మమ్మల్ని గుర్తుపట్టకుండా కొంచెం పోలీసు వాళ్ళు అదంతా కొంచెం అక్కడ ఇబ్బంది జరిగితే మేము అప్పుడు మొక్కుకున్నాం, స్వామి మాకు ఈసారి మంచిగా మీ దర్శనం అయితే ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఇయర్ వచ్చి మంచిగా మండలకాలం మీ దీక్ష పాటించి మంచిగా ఇరుముడి కట్టుకొని వచ్చి మంచిగా మీ దర్శనం మళ్ళీ చేసుకుంటామని చెప్పి మేము మొక్కుకొని రావడం జరిగింది. ఇంకా అట్లే మేము ఆ విధంగానే వేసుకున్నాం. దీనికి ఇటువంటి దానికి కారణం అయితే ఏం లేదు. అయ్యప్ప దీక్ష అంటే కఠినతరంగా ఉంటుంది. అన్ని స్వాముల కంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన దీక్షనే చాలా కఠినంగా ఉంటుంది. ఈ దీక్ష ధరించడం పట్ల సమాజంలో లింగ వివక్షత అనేది రూపుమాపడానికి మీరు ముందుకొచ్చారు. అసలు ఏంది? డైలీ ఉండేది వేరు, మాలలో ఉండేది వేరు. కాకపోతే మన ధర్మం మనకి ఏం చెప్తుందని అర్థమవుతుందంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు. అసలు మన ధర్మం చెప్తుంది మనం ఇలా బ్రతకాలని. మనం ఇట్లా ఈ ఉన్నంత కాలం కూడా మనం ఇలా బతకాలి. అంటే ఈ మంచి 2 టైంలు పూజ చేసుకోవడం కానీ, ఎవరిని దూషించకుండా ఉండడం కానీ, కొంచెం మంచిగా ఇట్లా సమానత్వం కోరుకుంటూ ఇట్లా ఉండడం కానీ ఇది నేర్పిస్తుంది. మనం దీన్ని వదిలేసి ఇంకొక దాంట్లో బతుకుతున్నాం. ఎవరైనా ఏమన్నా అనగానే మనం తొందరగా రియాక్ట్ అయిపోవడమో తిట్టేయడమో ఏదేదో సంథింగ్ అట్లా జరుగుతుంది కదా. అట్లా కాకుండా ఇట్లా ఇంత స్వభావం ఇట్లా ప్రేమగా కరుణగా ఇదంతా చూడడానికి కూడా మాకు ఒక అవకాశం వచ్చింది. ఈ మాల ధారణ ద్వారా మేము ఇవన్నీ చూస్తున్నామని ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది, హ్యాపీ. ట్రాన్స్జెండర్ అంటే సమాజంలో ఒక భిన్నమైన వాదన ఉంది. ప్రస్తుతం మీరు దానికి భిన్నంగా అయ్యప్ప దీక్ష ధరించారు. ఈ దీక్ష ధరించడం పట్ల మీరు సమాజానికి ఏం చెప్పబోతున్నారు? ట్రాన్స్జెండర్లు అంటే చాలామంది భయపడతారు. ఫస్ట్ ఆ భయాన్ని అందరూ తీసేయండి. ఎందుకంటే మేము మీలాగా మనుషులమే. సహజీవనంలో ప్రతిరోజు మమ్మల్ని చూస్తూనే ఉంటారు. వాళ్ళు అది వీళ్ళు అది మనం ఏలికి చూపించే ముందు మనం ఎలా ఉన్నామో మీరు ఫస్ట్ చూసుకున్న తర్వాత మమ్మల్ని అనండి స్వామి. అందరూ ఒకలాగా ఉండరు, మేము కూడా మనుషులమే. మేము అన్ని చేసిందంతా మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు, దాన్ని వదిలేయండి. అందరి మమ్మల్ని మీలో కలుపుకోండి. మీరు నడిచే తవ్వలు మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని మీ దగ్గర కలుపుకుంటే మేము అందరి మీద ఎందుకు అట్లా ఉంటారు. మా వాళ్ళు అందరూ ఎవరు లేకనే మా వాళ్ళు అందరు మీరు దూరం కొడుతున్నారు కాబట్టి మా వాళ్ళు ఇలా ఉంటున్నారండి. అలా ఎప్పుడు చేయకండి. మీ మధ్యలో మమ్మల్ని కలుపుకోండి. ఏదైనా ట్రాన్స్జెండర్స్ అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మా లాంటి వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళది ఏందో వాళ్ళు చూపించుకుంటారు, వాళ్ళ టాలెంట్స్ ఏందో చూపించుకుంటారు. మా దాంట్లో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబర్లు ఉన్నారు, ఎంతో తపన పడుతున్నారు జాబుల కోసం. అట్లాంటి ప్రభుత్వం కూడా కొంచెం సహకరించండి మా వాళ్ళ కోసం. రోడ్డు ఎక్కితే భిక్షాటన అదన్నీ మానుకుంటారండి మా వాళ్ళు. మీరు మంచి జాబులు ఇవ్వండి, ముందు తరానికి మాకు దారి చూపియండి అని కోరుకుంటున్నానండి. గతంలో మీరు నిజామాబాద్ నగరంలో వివిధ రకాల దీక్షలు, అమ్మవారి దీక్షలు, మిగతా దీక్షలు చేశారు. ఆ దీక్షకు ఈ దీక్షకు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు గతంలో చూడండి, మేము అమ్మవారిని పెట్టడం మా ఇంట్లో 10 సంవత్సరాలు అవుతుందండి. చాలా బాగా నవరాత్రులు చేస్తుంటాం. మేము అందరు సమాజంలో చేసేది ఒకలాగైతే మేము మా విధంగా చేస్తామండి. ఇంకోటంటే అమ్మవారి దీక్ష వేరు, ఈ స్వామి దీక్ష వేరు. ఇందులో చాలా కఠినంగా నియమాలతో ఉండాలి. రోజు పొద్దున్న 4 లేచి స్వామివారి పూజలు, సాయంత్రం పూజలు చాలా బాగా అనిపిస్తుందండి మాకైతే. మేము ఎప్పుడు కను వినగని ఎరగంలో మేము పూజలు చేసుకుంటున్నాము. మాకైతే ఇప్పుడు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుందండి. మాలలో అందరూ వేసుకోండి.
మన ట్రాన్స్జెండర్స్ కూడా అందరు ఎవరైనా వేసుకునే వాళ్ళు ముందుకు రండి, వెనుకడికి వేయకండి. ఎవరో ఏదో అంటారని అనుకోకండి. దేవుడు అందరి వాడు, అందరికీ సమానమే భగవంతుడు ముందు, మనం అందరం ఒకటే. కాబట్టి ఎవరు భయపడకండి, ముందుకు రండి, ధైర్యం చేసుకోండి. ఏది చేయాలనుకున్నా కానీ మీ సొంత నిర్ణయం తీసుకొని మంచి పనికి ముందుకు రండి అని నేను కోరుకుంటున్నానండి. ట్రాన్స్జెండర్లకు అయ్యప్ప దీక్ష వేసుకోవడానికి గురుస్వామి రాజు ఉన్నాడు. రాజుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. వాళ్ళు మాలేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మాకు ఎవరేమంటారు, సమాజంలో మేము మాలేసుకుంటే మమ్మల్ని ఏమన్నా అంటారేమో అనే భయంతో ఉండే వాళ్ళకి నేను ముందుండి చెప్పిన, స్వామి ఏదున్నా సరే మన గురుస్వాములతో ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ముందుకెళ్దాం. మీకు అంత ఇష్టం, దైవం భక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు వేసుకోండి, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధర్మం అందరి కోసం ఉంది కాబట్టి మీరు అట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ముందుకెళ్ళి అక్కడ అయ్యప్ప గుడిలో ప్రధాన అర్చకుల పర్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళకి మాలైపోయడం జరిగింది. వాళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి, భక్తితో ఉన్నారు కాబట్టి ఇట్లా ఈ మాల ద్వారా వాళ్ళు సందేశం ఇస్తారు ప్రజలకు కూడా, అంటే ఎవరు ఎట్లా ఉండాలి, ఏమి ఉండాలని. అయ్యప్ప దీక్ష ధరించిన ట్రాన్స్జెండర్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ నగరంలో అయ్యప్ప దీక్ష స్వీకరించిన పరిస్థితి నెలకొంది. తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి, అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కూడా ఈ దీక్షలు వేసుకోవడానికి ముందుకు రావాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.